మరి ఆ ఐకాన్ సబ్జెక్ట్ని ఏం చేస్తారు? డెఫినెట్గా నేను తీస్తాను మరి సార్. ఇంకో హీరోకి ఎవరికైనా సెట్ అవుతుంది, పెద్ద హీరోలకి? పెద్ద హీరోలకి సెట్ అవుతుంది సార్. అది పెద్ద హీరోలకి సెట్ అవుతుంది సార్. అదే దాంతో వచ్చిన ప్రాబ్లం అండి. అది పెద్ద హీరోలే కావాలండి. అంటే ఒక సైజు కట్అవుట్ కావాలి అందులో కూడా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందా? సార్ ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ లేకుండా నేను సినిమా చేయలేను సార్ ఆనెస్ట్గా. అంటే నేను ట్రేడ్ మార్క్. ఇంకా అంతే అండి. అంటే నేను యాక్షన్ సినిమా తీసినా, సైన్స్ ఫిక్షన్ సినిమా తీసినా, టైం ట్రావెల్ సినిమా తీసినా, మైథలాజికల్ తీసినా, నేను ఫ్యామిలీ లేకుండా, నేను అంటే ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా తీయలేనేమో సార్. నేను లేదు కదా. లైఫ్లో లేదు కదా సార్. ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం సార్. నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడో ఎవరో సమస్యలో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఫైట్ చేసి వచ్చేయగలిగే హీరో అని 100% చెప్పేచ్చు సార్. కానీ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఈజీ టు, అంటే నేను ఫ్యామిలీ అని చెప్పేసి సార్ జస్ట్ వాళ్ళకు సమస్య వచ్చింది తీర్చారనే కథ ఏం చెప్పట్లేదు సార్. ఆ క్యారెక్టర్ల మధ్యన జరుగుతున్న ఒక డ్రామా ఉంటుంది సార్. ఇప్పుడు ఈచ్ టైం మీరు ఎంసీఏ ఒక డ్రామా ఉంటుంది సార్. ఊరికే ఒక అక్కకు సమస్య వచ్చింది కాబట్టి ఒకడు వచ్చి ఒక తమ్ముడు నిలబడ్డాడు, ఒక వదినేకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎంసీఏలో నాన్న నిలబడ్డాడు. ఏం లేదు సార్, వాళ్ళిద్దరి మధ్యన ఒకటి ఉందండి. ఒక కొడుకుగా చూసుకొని తను ఒక పిల్లలే వద్దనుకొని తర్వాత వాడిని బాగుపరచడానికి అలా ఒక డ్రామా జరుగుతుంటుంది కదా సార్. అదొకటి ఒక మంచి డైలాగ్ వేశారు కదా, మాట నిలబెట్టుకునేవాడు సరే చనిపోయినట్టే, అవునండి. మాట నిలబెట్టుకున్నప్పుడు చనిపోయిన బతికినట్టే. సరే ఈ సినిమాలో చాలా డైలాగులు తక్కువ సార్, 10 డైలాగులు, కానీ 10 మాత్రం మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు అందులో ఇది కూడా ఉందండి, ఏది ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, వైలెన్స్తో చెప్తే క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా ఉంది సార్ అందులో. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవి రెండు. లేదు ఆ డైలాగ్ కూడా మంచి డైలాగ్. అంటే అంటే అది నితిన్ చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం తక్కువ ఉండి ఉండొచ్చు. ఏది సార్ ఆ డైలాగు? లేదు, అది విలన్ డైలాగ్ సార్. అది విలన్ డైలాగే కాదు, అది కాదు, ఇది ఏది మాట. అది ఒక పెద్ద హీరో చెప్తే ఇంకో ఎక్కువ ఉండొచ్చు. 100% సార్. బట్ మంచి డైలాగ్. 100% సార్. అది వెరీ క్యాషువల్గా మనం కొల్లోక్యల్గా ఏంట్రా నువ్వు మాట మీద నిలబడ చచ్చినట్టు నాకు కూడా కానీ ఒక వాడతాం కదా సార్. అలా వచ్చిన డైలాగేనండి.